నమస్తే బ్రో. నమస్తే అండి. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునండి. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? నేనైతే తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే వైసీపీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు మీరు? వైసీపీ అంటే అది పార్టీ బ్రో, అది జగన్ గారు ఒక మంచి రాజకీయం మంచి పాలన చేయట్లేదు కదా. సో ప్రజలు ఆయన ఈసారి ఖచ్చితంగా ఓడగొడతారు. సో జగన్ గారు ఏ సభలో చూసినా 175 సీట్లు గెలుస్తామంటున్నారు. మరి అది గాలి మాటలండి, గాలిలో చెప్పాము, గాలిలో దీపం అంతే. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాను, డెఫినెట్లీగా 175కి 170తో పాటు ఇంకా రానున్న 30 సంవత్సరాలను నేనే పరిపాలిస్తా అని చెప్తున్నారు. 30 సంవత్సరాల పరిపాలన దేవుడు ఎరుగానండి. ఫస్ట్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవమని చెప్పండి. ఫస్ట్ ఈ డిపాజిట్లు కూడా రావండి ఈసారి జగన్ గారికి. ఈసారి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవుతారు. అంటే ఇప్పుడు జగన్ గారు ఏ సభలో చూసినా ఉద్యోగాలు ఇచ్చాం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము, కొంతమేర చేసామంటున్నారు కదా. మరి ఏ మేర వాస్తవం అనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు ఎలా కనిపించారనుకోవచ్చు? ఇప్పుడు ఉద్యోగాలంటే గ్రూప్ 2 పోస్టులు కానీ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికల మూమెంట్లో గ్రూప్ 2 పోస్టులు రిలీజ్ చేస్తామంటే స్టూడెంట్లు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు గ్రూప్ 2 పరీక్షలు పెడతాము, అవన్నీ ఏమేమో చేస్తామని చెప్పారు. ప్రజలు మార్పు కోరుతారు కాబట్టి జగన్ గారిని తీసేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పారు, ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయింది. దాన్ని పూర్తయినది ఇప్పటివరకు ఏది లేదు. కొన్ని గ్రామాలు ఇంకా అలాగే ముంపు గ్రామాలను కొన్ని అట్లాగే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి జగన్ గారు ఈసారి గెలవడం అనేది చాలా కష్టమైన విషయం. మరి లాస్ట్ టైం జగన్ గారు 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి 175కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? రావచ్చండి, ఒక 20 నుంచి 25 సీట్లు రావచ్చని నేను అనుకుంటున్నాను. మరి టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, మరి వీళ్ళకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 170 సీట్ల స్థానాల్లో చెప్తే మనం చెప్పచ్చండి. ఈసారి టీడీపీ జనసేన కలిసి అత్యధిక భారీ మెజార్టీని మాత్రం ఖచ్చితంగా పొందుతాయని ప్రజా అభిప్రాయం. ప్రజలు వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తారు. ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు కానీ మరి డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఉంటుందండి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజధాని అంటే వస్తుంది. అంటే యువతకు మంచి ఉద్యోగాలు కూడా ఇస్తారు, రైతులకు కూడా చక్కని పరిష్కారం దొరుకుతుంది, మంచి పాలన కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన చేశారు, మంచి వ్యక్తి. మంచి డెవలప్మెంట్లో ఐటీ పరిశ్రమలు కానీ కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో చంద్రబాబు గారు మంచి పాలన ఇస్తారని జనాలు అయినా నమ్ముతారు. ఖచ్చితంగా చంద్రబాబు గారిని గెలుస్తారు.